నమస్కారం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు సీరియస్గా ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ అందరికీ ఈ స్టాటిక్ జీకే మాస్టర్ క్లాస్కి స్వాగతం. ఈనాటి మన విశ్లేషణలో మంచిర్యాల జిల్లా గురించిన ప్రతి కీలకమైన పాయింట్ను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా డీటెయిల్గా తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. ఈ మొత్తం టాపిక్ని ఈజీగా గుర్తుంచుకోవడం కోసం ఒక 5 భాగాలుగా డివైడ్ చేశాం. అవేంటంటే భౌగోళికం, పరిపాలనా విభాగాలు, నదులు, వన్యప్రాణులు, వారసత్వం, సంస్కృతి, ఆర్థిక రంగం, పరిశ్రమలు. అలాగే లాస్ట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింటర్స్ కవర్ చేద్దాం. సో ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. రైట్. ముందుగా మొదటి విభాగం భౌగోళికం మరియు పరిపాలనా విభాగాలు. అసలు ఈ జిల్లా అడ్మినిస్ట్రేటివ్ సెటప్ ఎలా ఉందో చూసేద్దాం. మంచిర్యాల జిల్లా ఎప్పుడు ఏర్పడింది అంటే 2016 అక్టోబర్ 11న పూర్వపు ఆదిలాబాద్ జిల్లా నుండి విడిపోయి కొత్తగా ఫామ్ అయింది కదా. అలాగే ఇక్కడున్న మోస్ట్ పాపులర్ కవ్వాల్ అభయారణ్యం హిస్టరీ చూస్తే 1965లో ఇది స్టార్ట్ అయింది. ఆ తర్వాత 2012 నాటికి ఇది ఏకంగా దేశంలోనే 42వ టైగర్ రిజర్వ్గా అప్గ్రేడ్ అయింది. ఈ టైమ్లైన్ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్. ఇక ఇక్కడున్న కొన్ని డెమోగ్రాఫిక్ అడ్మినిస్ట్రేటివ్ నంబర్స్ మీరు ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. ఇక్కడ రెవెన్యూ డివిజన్స్ రెండే ఉన్నాయి. అవే మంచిర్యాల మరియు బెల్లంపల్లి. అలాగే మున్సిపాలిటీలు ఎన్ని అంటే కరెక్ట్గా 7 ఉన్నాయి. ఒకసారి ఈ మ్యాప్ను మైండ్లో విజువలైజ్ చేసుకుంటే చుట్టూ ఉన్న సరిహద్దులు ఈజీగా అర్థమవుతాయి. ఉత్తరాన ఆసిఫాబాద్, పశ్చిమాన నిర్మల్, ఇలా చుట్టూ జిల్లాలున్నా మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది తూర్పు వైపునున్న సరిహద్దు. ఎందుకంటే ఇక్కడే ఏకంగా మహారాష్ట్రతో బోర్డర్ షేర్ చేసుకుంటోంది కాబట్టి ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. పాలిటిక్స్ పరంగా చూస్తే ఈ జిల్లాలో మొత్తంగా 3 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో మంచిర్యాల జనరల్ కేటగిరీ అయితే చెన్నూర్ మరియు బెల్లంపల్లి ఎస్సీ కేటగిరీ రిజర్వ్డ్ స్థానాలు. ఈ రిజర్వేషన్ స్టేటస్ని అభ్యర్థులు అస్సలు మర్చిపోకూడదు. ఇప్పుడు రెండవ విభాగం నదులు మరియు వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు. భౌగోళికంగా ఇక్కడి నదీ ప్రవాహాలు, జీవవైవిధ్యం ఎగ్జామ్స్లో ఎప్పుడూ హాట్ టాపిక్స్. ఇక్కడొక సూపర్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. అదే పంటకోశ ఉత్తరవాహిని. సాధారణంగా గోదావరి నది పశ్చిమం నుండి తూర్పుకు వెళ్తుంది, రైట్? కానీ జైపూర్ ప్రాంతంలో మాత్రం ఇది ఎక్సెప్షనల్గా ఉత్తరం వైపు ప్రవహిస్తుంది. అందుకే దీనికి ఆ పేరొచ్చింది. ఇది పక్కాగా మెమరైజ్ చేయాల్సిన ఫ్యాక్ట్. గోదావరితో పాటు ప్రాణహితా నది కూడా ఈ జిల్లాకు లైఫ్ లైన్ లాంటిది. ఇది ఒక ముఖ్యమైన సరిహద్దుగా ఉంటూ చెన్నూరు దగ్గర గోదావరిలో కలిసిపోతుంది. ఇవి కాకుండా రాళ్లవాగు, గొల్లవాగు, పెడ్డవాగు లాంటి స్థానిక జలవనరులు కూడా మనకు ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ చాలామంది ఆస్పిరెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యే ఏరియా ఒకటుంది. కవ్వాల్ రిజర్వ్ అనేది ప్రత్యేకంగా పులుల సంరక్షణకు సంబంధించింది. కానీ శివారం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం మాత్రం గోదావరి నది పరివాహక ప్రాంతంలో కేవలం నదీ ముసళ్లను కాపాడడం కోసం ఏర్పాటుచేశారు. ఈ డిఫరెన్స్ మైండ్లో ఫిక్స్ చేసుకోండి. వీటితో పాటు మీ స్టడీ నోట్స్లో ఖచ్చితంగా ఉండాల్సిన ఇంకో పేరు మైసమ్మ అభయారణ్యం. ఇది కోటపల్లి మండలంలో ఉంది మరియు ఇది ప్రత్యేకంగా కృష్ణ జింకలు అంటే బ్లాక్ బక్స్ సంరక్షణకు డెడికేట్ చేయబడింది. నెక్స్ట్ మన మూడవ విభాగం వారసత్వం మరియు చారిత్రక ప్రదేశాలకు వెళ్దాం. ఇక్కడి కల్చర్, ఫెస్టివల్స్, టెంపుల్స్ గురించి తెలుసుకుందాం. ఈ జిల్లా కల్చరల్ హెరిటేజ్కి గాంధారీ ఖిల్లా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. మందమర్రిలో ఉన్న ఈ కోటను ప్రాచీన గోండ్ రాజులు నిర్మించారు. ఇక్కడే ఫేమస్ గిరిజన గాంధారి మైసమ్మ జాతర జరుగుతోంది. అంతేకాదు ఏకశిలపై చెక్కబడిన అద్భుతమైన త్రిమూర్తుల శిల్పాలు, ఒక స్పెషల్ కాలభైరవుని విగ్రహం ఇక్కడ చూడొచ్చు. ఇక రెండవ అన్నవరం. ఈ పేరు వినగానే మనకు గుర్తుకు రావాల్సింది గూడెంగుట్ట. ఇక్కడున్న శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఈ టైటిల్ బేస్ చేసుకుని ప్రీవియస్ ఎగ్జామ్స్లో చాలాసార్లు క్వశ్చన్స్ వచ్చాయి, కాబట్టి జాగ్రత్తగా నోట్ చేసుకోండి. వీటితో పాటు కొన్ని ముఖ్యమైన స్పాట్సున్నాయి. అవేంటంటే చెన్నూరులోని వేలాలలో జరిగే భారీ మహాశివరాత్రి జాతర, బెల్లంపల్లిలోని బుగ్గ రాజేశ్వరస్వామి ఆలయం, వేమలలోని గబ్బిలాలస్వామి గుహలు, అలాగే ప్రకృతి రమణీయమైన గుండాల మరియు క్షీర జలపాతాలు. ఇవన్నీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కీ రోల్ ప్లే చేస్తాయి. ఆల్రైట్, ఇప్పుడు 4వ విభాగం ఆర్థిక రంగం మరియు ప్రధాన పరిశ్రమల గురించి చూద్దాం. మంచిర్యాల ఎకానమీకి అసలు బేస్ ఏంటో ఈ సెక్షన్లో మీకు అర్థమవుతుంది. మంచిర్యాల ఎకానమీ ప్రధానంగా 3 భారీ పిల్లర్స్ మీద నిలబడి ఉంది. ఒకటి బెల్లంపల్లి మందమర్రిలో ఉన్న సింగరేణి గోండ్వాన బొగ్గు నిక్షేపాలు. 2 ఏసీసీ సిమెంట్ ఫ్యాక్టరీ.
3 భారతదేశంలోనే అతిపెద్ద సిరామిక్ పైపుల పరిశ్రమ. ఇక్కడ దొరికే ఒక రకమైన స్పెషల్ మట్టి వల్లనే ఈ సిరామిక్ ఇండస్ట్రీకి అంత డిమాండుంది. 1200 ఈ నంబర్ బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే జైపూర్ మండలంలో ఉన్న సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ఎలక్ట్రిసిటీ కెపాసిటీ ఇది. ఏకంగా 1200 మెగావాట్ల పవర్ జనరేట్ చేస్తూ ఈ ప్లాంట్ రాష్ట్రానికి పవర్ హౌస్గా మారింది. ఇక అగ్రికల్చర్, ట్రాన్స్పోర్ట్ విషయానికొస్తే ఇక్కడ నదీ పరివాహక ప్రాంతాలు ఉండడం వల్ల వరి ప్రధాన పంటగా ఉంది. రవాణా పరంగా చూస్తే గ్రాండ్ ట్రంక్ లైన్లో ఉన్న మంచిర్యాల రైల్వే స్టేషన్ ఒక బిజీ ఏ కేటగిరీ స్టేషన్. నీటిపారుదలకు గొల్లవాగు, నిల్వాయి ప్రాజెక్టులు మంచి సపోర్ట్ ఇస్తున్నాయి. ఇక మన విశ్లేషణలో చివరి విభాగం అత్యంత ముఖ్యమైన ఎగ్జామ్ పాయింటర్స్. ఇప్పటిదాకా తెలుసుకున్న దాన్ని ఒక క్విక్ మాక్ క్విజ్ లాగా రివిజన్ చేద్దాం. రెడీనా? ఎగ్జామ్లో డైరెక్ట్గా వచ్చే బిట్స్ ఇవి. సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ఎక్కడ ఉంది? ఆన్సర్ జైపూర్ మండలంలోని పెగడపల్లి. రెండవ అన్నవరం ఏది? గూడెంగుట్ట. గోదావరి ఉత్తరవాహిని ఎక్కడ? జైపూర్ మండలం. మొసళ్ల సంరక్షణ కేంద్రం ఏది? శివారం అభయారణ్యం. అంతే. ఈ పేర్స్ అన్ని మీ బ్రెయిన్లో అలాగే లాక్ అయిపోవాలి.